హలో. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నా. సో అదేంటంటే ఈ సృష్టికి ముందు జరిగినటువంటి విషయం ఇది. సృష్టికి ముందు అప్పుడు విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుమూర్తి ఏం చేసిండే ఒక్కడే ఉన్నాడు కదా. సో అతనికి ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చిందనమాట. అందుకని ఏం చేసిండే భగవానుడు విష్ణుమూర్తి ఎంటర్టైన్మెంట్ కోసం తన కుమారుడైనటువంటి బ్రహ్మదేవుడిని ఒక ఆజ్ఞ చేస్తాడు. బ్రహ్మదేవుడికి ఒక ఆజ్ఞ ఇవ్వటం జరుగుతుంది. ఏంటంటే ఆజ్ఞ సృష్టి కార్యం చెయ్యి అని అంటాడు అనమాట. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి సృష్టి కార్యం చేయని ఒక ఆర్డర్ వేస్తాడు. ఆర్డర్ వేస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే సృష్టి కార్యం చేయాలని అనుకుంటాడు అనమాట. సో మరి ఈ బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయాలనుకుంటాడు. మరి బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేయాలని అంటే ఫస్ట్ డైరెక్ట్గా సృష్టి కార్యం చేయడు కదా. అతను ఏం చేయాలి? బ్రహ్మదేవుడు ఫస్ట్ అసలు సృష్టి కార్యం చేయడానికి ముందు సృష్టి ఎలా ఉండాలి, లోకాలు ఎలా ఉండాలి, లోకాల్లో ఉన్నటువంటి జీవులు ఎలా ఉండాలి, అట్లనే మన భూలోకం గురించి కూడా ఆలోచించడం మొదలు పెడతారు కదా. సో చాలా లోకాలు ఉంటాయి, అందులో మన భూలోకం ఒకటి. ఈ భూలోకం గురించి కూడా ఆలోచించేటప్పుడు ఈ భూలోకంలో ఎవరు ఉండాలి ఏంటిది అనేతో ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. అందులో మన భూలోకానికి వచ్చినప్పుడు మొత్తం మీద ఏంటంటే ఈ విశ్వంలో సృష్టి కార్యంలో భగవంతుడు ఆయన బ్రహ్మదేవుడు ఏం చేసిండే 84 లక్షల రకాల జీవరాశుల్ని ఆయన సృష్టించడం జరుగుతుంది. సో మొత్తం 84 లక్షల రకాల జీవరాశుల్ని బ్రహ్మదేవుడు సృష్టించడం జరుగుతుంది. అది అందులో మనం ఒకళ్ళం. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ అయినటువంటి మనం కూడా, అంటే మానవులం కూడా ఒకళ్ళం. సో డైరెక్ట్ మరి మానవుల్ని ఆయన సృష్టించిండ అంటే మానవుల్ని సృష్టించడానికి ముందు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, మనిషి ఎలా ఉండాలి ఏంటిది అనేది ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. అంతే కదా. డైరెక్ట్గా సృష్టి చేయడానికి ముందు ఈ హ్యూమన్ బీయింగ్స్ మానవులు ఎలా ఉండాలి ఏంటిది ఏందనేది అతను ఒక ఆలోచన చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ అతను ఏం చేస్తాడు, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, కొన్ని థాట్స్ ఉంటాయి. మనిషి ఈ రూపంలో ఉండాలి, మనిషి ఈ రూపంలో ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ మనిషికి ఏమేమి ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బాడీ ఇలా ఉండాలి కదా. ఈ బాడీ ఇలా ఉండాలని అతను ఒక ఊహ చేసుకోవటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆ బాడీలో ఏమేమి ఉంటాయి, ఐస్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇయర్స్ ఉంటాయి, హ్యాండ్స్ ఉంటాయి, నెక్స్ట్ లెగ్స్ ఉంటాయి, అండ్ నోస్ ఉంటుంది. సో ఇట్లా మనకు రకరకాల ఏమేమి ఉండాలి ఏంటిది ఏంది అనేది అన్నీ ఊహించుకోవటం జరుగుతుంది అనమాట. ఊహించుకున్న తర్వాత వీటితోటి ఈ మనుషులు ఏమేం చేయొచ్చు ఏంటిది అని కూడా అతను బ్రహ్మదేవుడు ఆలోచించాడు. అవి ఏమేం చేస్తాడు మనిషి, వీటితోటి ఏమేం చేయొచ్చు అని బ్రహ్మదేవుడు ఆలోచించాడు. ఫస్ట్ తన ఐస్ అంటే ఏంది, చూస్తాడు. దాని తర్వాత ఇయర్స్ తోటి లిజనింగ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ముక్కుతోటి స్మెల్, ఓకే, స్మెల్లింగ్. అండ్ నెక్స్ట్ వాకింగ్, నెక్స్ట్ ఇంకేముంది, ఈటింగ్. సో ఈ విధంగా స్లీపింగ్, టాకింగ్. సో ఇవన్నీ మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవేమో మనిషికి ఉండేటటువంటివి. ఓకే. సో అండ్ నెక్స్ట్ ఇవేమో మనిషి చేసేటటువంటి పనులు. ఇవి మనిషి ఏమేమి పనులు చేస్తాడు ఏంటిది ఏందనేది ఇవన్నీ. సో ఇవన్నీ ఫస్ట్ బ్రహ్మదేవుడు ఊహించుకుంటాడు. అంతే కదా. సో ఈ ఊహించుకున్న తర్వాత ఏం చేసిండు, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొన్ని కూడా మనం చేసుకోవచ్చు, హైటు అండ్ కలరు. సో ఇట్లా డిఫరెంట్గా బ్రహ్మదేవుడు మనిషికి సంబంధించి ఒక ఊహ చేసిండు. ఈ ఊహలకి ప్రతిరూపమే ఏంటిది అంటే ఇక మనం. ఓకే. ఈ ఊహలకి ప్రతిరూపం ఎగ్జాంపుల్ అనమాట, ఇన్స్టాన్సెస్ అనమాట. మనం ఇన్స్టాన్సెస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్ ఒరిజినల్ థింగ్స్. ఇదేమో ఊహ, బ్రహ్మదేవుడి యొక్క ఊహ ఇది. ఈ ఊహలకి ఒరిజినల్ ఏంటిది అంటే మనం. సో మనందరం కూడా ఒరిజినల్ డిఫరెంట్ కలర్స్ తోటి ఉన్నాము. ఇక్కడ మెయిల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, డిఫరెంట్ హైట్ ఉన్నారు, డిఫరెంట్ కలర్ ఉన్నారు, ఐస్ డిఫరెంట్గా ఉంటాయి, ఇయర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఒక్కొక్కళ్ళ హ్యాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి, లెగ్స్ డిఫరెంట్గా ఉంటాయి, నోస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇట్లా అన్నీ డిఫరెంట్గా ఎవరికి వాళ్ళు డిఫరెంట్గా మనకు ఉండటం జరుగుతుందన్నమాట. ఓకే. ఎవరికి వాళ్ళు డిఫరెంట్గా మనం సృష్టించబడ్డాం. మనం ఏమైందంటే మనం ఒరిజినల్, మనం రియల్. ఈ ఊహకి రియాలిటీ అనమాట ఇది. ఓకే. సో ఇది మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క సృష్టి.
ఇది ఒరిజినల్, ఇది మాత్రం థాట్స్, ఊహ మాత్రమే. ఓకే, మనం ఒరిజినల్గా పుట్టడానికి ముందు బ్రహ్మదేవుడు చేసినటువంటి ఊహ ఇది. మనకేమేమి ఉండాలి ఏంటిది, మనం ఏమేమి పనులు చేస్తాం ఏంటిది, ఇదంతా కలిసి. ఓకే, సో ఇది ఒక బ్రహ్మదేవుడు ఎట్లా సృష్టి చేసిండో ఏంది మనల్ని అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మనతో పాటు 84 లక్షల జీవరాశులు అనుకున్నాం కదా, దాంట్లో మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కౌ. ఓకే, కౌ కౌ ఇది ఫస్ట్ బ్రహ్మదేవుడి యొక్క ఊహ, ఇది కూడా థాట్స్. ఓకే, అతని యొక్క థాట్స్ అనమాట. బ్రహ్మదేవుడి యొక్క థాట్స్ ఇవి. సో బ్రహ్మదేవుడు కూడా ఈ ఆవులని గురించి కూడా, అతను కౌస్ గురించి కూడా అతను ఊహించినప్పుడు అతను ఏం చేస్తాడు, సో ప్రతి ఆవుకి ఏమేమి ఉన్నాయి మనం ఇక్కడ చూస్తే, వీటికి కూడా ఐస్ ఉన్నాయి, ఇయర్స్ ఉన్నాయి, లెగ్స్ ఉన్నాయి, టెయిల్ ఉంది, అండ్ కలర్ ఉంటుంది వీటికి. నెక్స్ట్ ఇంకేంటిది, కొమ్ములు ఉన్నాయి. ఓకే, హార్న్స్. సో ఇట్లా మనకు రకరకాలుగా ఏ ఆవులు ఎలా ఉండాలి ఏంటిది, వాటికి ఏమేమి ఉండాలి, వాటికి ఓకే ఆవులకి ఏమేమి ఉండాలి అంటే వాటి ప్రాపర్టీస్, వీటిని మనం ఏమంటున్నాం ప్రాపర్టీస్ అనుకోవచ్చు. ఏమేమి ఉండాలి ఏంటిది అనేది ఆవులకు సంబంధించి బ్రహ్మదేవుడు ఊహించుకుంటాడు. దాని తర్వాత ఈ ఆవులు ఈ జాతి ఏమేం చేయొచ్చు ఏంటిది, ఈ కవ్వు అనేటటువంటి జాతి ఏమేమి పనులు చేయొచ్చు ఏంటిది అంటే అవి తింటాయి, దాని తర్వాత పాలిస్తాయి, దాని తర్వాత వ్యవసాయం చేస్తాయి. సో ఈ విధంగా ఇవి డిఫరెంట్ వర్క్స్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే బ్రహ్మదేవుడు ఫస్ట్ ఈ ఆవు ఎలా ఉండాలి ఏంటిది, దాంట్లో ఏమేమో ఐటమ్స్ ఉండాలి ఏంటిది అనేది ఊహించుకొని, బ్రహ్మదేవుడు ఈ విధంగా ఊహించుకొని అవి ఏమేమి పనులు చేస్తాయి అని ఊహించుకొని ఆ ఊహకు ఒరిజినల్ రూపం ఏమి ఇచ్చిండా అంటే ఇవి. ఓకే, మనకు డిఫరెంట్ అయినటువంటి ఆవులు ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మన ఒంగోలు జాతి ఆవు, ఇది గిర్ జాతి ఆవు, ఇది కాంగ్రేజ్ ఆవు. సో ఇవన్నీ ఒరిజినల్స్, ఇవి ఒరిజినల్స్, రియల్ అనమాట. ఇది ఊహ మాత్రమే. ఓకే, ఇదేం ఊహ, బ్రహ్మదేవుడి యొక్క ఊహ, ఇది బ్రహ్మదేవుడి యొక్క ఊహ. ఈ బ్రహ్మదేవుడికి ఒరిజినల్ ఏంటిది అంటే ఇది అనమాట, ఒంగోలు జాతి ఆవు. ఇది ఒంగోలు జాతి ఆవు. సో ఈ ఒంగోలు జాతి ఆవులో ఇప్పుడు మనకు కనపడుతున్న దీని పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఆవు పేరు గౌరీ అందాం. ఏం సార్ ఆవులకు కూడా పేర్లు పెడతారా అంటే, కొంతమంది ఆవులకు కూడా పేర్లు పెడతారు. నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారింట్లో చాలా ఉండే, బట్ అక్కడ ఆవుల కంటే ఎక్కువగా ఇవి కోడెదొళ్ళు ఉండేది, వాటికి పేర్లు పెట్టేది. మంగళవారం రోజు పుడితే అంజి అని, నెక్స్ట్ శనివారం పుడితే విష్ణు అని. ఒక ఆవు అయితే కోడెదూడ, శివరాత్రి రోజు పుడితే దానికి శివ అని పేరు పెట్టారు అనమాట. ఇట్లా వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. సో ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతున్న ఆవులు కాబట్టి మనం గౌరీ అండ్ నెక్స్ట్ ఇక్కడ దీని పేరు మనము ఇదేంటిది అంటే ఇది గిర్ జాతి ఆవు, గిర్ జాతి ఆవు. దీనికి మనం ఒక పేరు పెడదాము. సో ఫర్ ఎగ్జాంపుల్ రాధ. నెక్స్ట్ ఇది కాంగ్రేజ్ జాతి ఆవు అనమాట, కాంగ్రేజ్ జాతి ఆవు. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు లక్ష్మి అని పెడదామా. సో ఈ విధంగా మనకు ఏమవుతుందంటే, సో ఇవి ఒరిజినల్ మనకు. ఓకే, ఇదేమో ఊహ, బ్రహ్మదేవుడి యొక్క ఊహ. ఈ ఊహకి ఇవి ఒరిజినల్ అనమాట. సో ఈ విధంగా మనకు బ్రహ్మదేవుడు ఏంటంటే 84 లక్షల జీవరాశుల్ని సృష్టించడం జరిగింది. ఫస్ట్ అతను ఊహించుకుంటాడు, ఆ ఊహకు అనుకూలంగా ఒరిజినల్ థింగ్స్ మనం తయారైన అనమాట. మనతో పాటు ఉన్నటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులు. ఓకే, సో ఈ జీవరాశుల్లోకి మనం వస్తే జంతువులు వస్తాం, మనం వస్తాము, క్రిమి కీటకాలు వస్తాయి, పక్షులు వస్తాయి, అండ్ నెక్స్ట్ పాములు, చేపలు, ఇట్లా మొత్తం ఇక 84 లక్షల జీవరాశులకు వచ్చేసినాయి అనమాట. ఏం సార్ టైటిల్ చూస్తేనేమో ఒకటి ఉంది, మేము తమ్మునేల్లో టైటిల్ చూస్తున్నాము, వీడియోలో తమ్మునేల్ టైటిల్ చూస్తున్నాము ఒకటి ఉంది, మీరేం మొత్తం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి సృష్టి కార్యం ఇవన్నీ చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు. అక్కడికే వస్తున్నా. సో బ్రహ్మదేవుడు చేసినటువంటి ఈ సృష్టి కార్యం పర్ఫెక్ట్ డిజైన్ అనమాట. అసలు ఇందులో ఏం తడలేదు, ఎందుకంటే ఇది దేవుడి సృష్టి కాబట్టి. ఈ దేవుడి సృష్టిలో ఉన్నటువంటి 24 లక్షల జీవరాశులు, ఈ లోకాల సృష్టి, ఇదంతా పర్ఫెక్ట్ సృష్టి, పర్ఫెక్ట్ డిజైన్ అనమాట. ఇందులో మిస్టేక్ ఏమి ఉండదు, ఎందుకు ఇది దేవుడి సృష్టి కాబట్టి. అయితే ఈ దేవుడు ఎలా అయితే ఆలోచించి ఎలా అయితే 84 లక్షల జీవరాశులను సృష్టి చేసిండో, సేమ్ అదే కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టారు ఈ కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి సైంటిస్టులు. యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టారు, దానికి ఇంకొంత యాడ్ చేసారు వాళ్ళకు అవకాశంగా, వాళ్ళకు అనుకూలంగా. సో అట్లా యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టిన దానికి వాళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు పెట్టింది ఏంటంటే, ఆ టెక్నిక్ పేరు పెట్టింది ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్.
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి కార్యాన్ని వీళ్ళు కంప్యూటర్ సైన్స్లో కాపీ కొట్టి దానికి ఒక పేరు పెట్టారు. దాని పేరే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. వచ్చినాం మన టాపిక్లోకి. ఇంకా చూడండి ఇక. సో దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఊప్స్ అని అంటాం. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని మనం మామూలుగా సింపుల్గా పిల్లటానికి ఏం చేస్తామంటే ఊప్స్ అంటాం. సో ఊప్ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విచ్ ఈజ్ ఏ పారాడిగమ్, ఓకే, that uses objects and classes to represent real world entities and concepts. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దేనికోసమే అంటే ఇట్ ఈస్ యూజెస్ టు క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. ఆబ్జెక్ట్స్ క్లాసెస్ ఏంటిది అండ్ ఇట్ ఈస్ రిప్రజెంట్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అండ్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇక్కడ ఈ క్లాసెస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది ఏందనేది మనం చూద్దాం. ఓకే, అండ్ oops has many benefits such as code reusability, modularity, abstraction and polymorphism. Some of the key oops concepts in Java are ఇవి. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ దేనికోసం ఉపయోగిస్తారు అంటే మనం ఆబ్జెక్ట్స్ క్లాసెస్ వాటిని తయారు చేస్తారు. ఇవి ఎందుకు తయారు చేస్తారు? ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది రియల్ వరల్డ్ ఎంటిటీస్. అంటే మనం మన జీవితంలో మనం రియల్గా చూస్తున్నటువంటి ఎంటిటీస్ని రిప్రజెంట్ చేయడానికి, అంటే కొన్ని కాన్సెప్ట్స్ని కూడా రిప్రజెంట్ చేయడానికి మనం ఈ క్లాసెస్, ఈ ఆబ్జెక్ట్స్ తయారు చేస్తామట. సో దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉపయోగించడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇవి ఊప్స్ కాన్సెప్ట్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే క్లాసు, ఆబ్జెక్టు, ఎన్క్యాప్సులేషను, అబ్స్ట్రాక్షను, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ది ఊప్స్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఈ ఒక్కొక్క దాన్ని గురించి డిస్కస్ చేస్తూ ఈ బ్రహ్మదేవుడి సృష్టి కార్యానికి ఏంటిది లింకు, ఏంటిది అసలు ఎట్లా అయిందనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది క్లాస్ అండ్ ఆఫ్టర్ దట్ ఆబ్జెక్ట్. క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్. ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్, ఇట్ ఈస్ ఏ జస్ట్ బ్లూ ప్రింట్. అంటే దట్ మీన్స్ వన్ థాట్ అనమాట ఇది. ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్. that defines the common attributes and behaviors of a group of objects. ఇది ఏం చేస్తుంది? కామన్ అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్స్ని అది ఏం చేస్తుంది అంటే డిఫైన్ చేస్తుంది అనమాట. ఇదేంటిది? క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ అండ్ ఇట్ డిఫైన్స్ ది కామన్ అట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. సరే, ఈ ఆబ్జెక్ట్ గురించి మనం పక్కన పెడితే ఇవి ఏం డిఫైన్ చేస్తుంది? కామన్ అట్రిబ్యూట్స్ని అండ్ బిహేవియర్స్ని అది డిఫైన్ చేస్తుంది. ఏంటనేది క్లాసు, ఇది ఒరిజినల్గా ఉండదు. సో ఇప్పుడు ఇదేదో బ్రహ్మదేవుడి సృష్టిలో మనం ఇంతసేపు డిస్కస్ చేసినటువంటి ఒకదానికి సంబంధించి సింక్ అవుతున్నట్టు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కవ్వు ఉందనుకోండి, బ్రహ్మదేవుడి సృష్టిలో కవ్వు అనేది ఉంది. ఈ కవ్వుకి ఏముంది? కొన్ని ఉన్నాయి కదా ప్రాపర్టీస్. అవి ఏమున్నాయి? దానికి ఐస్, ఇయర్స్, లెగ్స్, టైలు, కలరు, హార్న్స్, ఇట్లా ఇవన్నీ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఇవి కొన్ని బిహేవియర్స్ చేస్తాయి. అవేంటిది? అది ఈటింగ్, తింటుంది, అది పాలిస్తుంది, వ్యవసాయం చేస్తుంది, ఇవన్నీ అవి చేసే పనులు, ఇవేవో వాటి యొక్క ప్రాపర్టీస్. ఇది ఫస్ట్ ఏంటిది? ఇది బ్రహ్మదేవుడి యొక్క ఊహ. ఓకే, ఇదంతా ఏంది? బ్రహ్మదేవుడి యొక్క ఊహ. దేనికి సంబంధించి? కౌకి సంబంధించినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఊహ. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మదేవుడు మైండ్లో ఉన్నటువంటి ఇది ఒక బ్లూ ప్రింట్. ఓకే, ఇది బ్రహ్మదేవుడు మైండ్లో ఉన్నటువంటి ఒక బ్లూ ప్రింట్, ఒరిజినల్ కాదనమాట. అంటే ఏంటంటే బ్రహ్మదేవుడు ఫస్ట్ ఈ ఒరిజినల్ కౌస్ని సృష్టించటానికి ముందు బ్రహ్మదేవుడు ఊహ ఏదైతే ఉందో దాన్ని మనం ఏదైతే ఊహ అంటున్నామో దాన్ని మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో క్లాస్ అనొచ్చు కదా. ఇది ఒక జాతి. క్లాస్ నథింగ్ బట్ ఒక జాతి కదా. సో కవ్వ అనేది ఒక జాతి కదా. 84 లక్షల జీవరాశులలో కవ్వ అనేది ఒక జాతి. ఇది బ్రహ్మదేవుడు ఒరిజినల్గా వీటిని సృష్టించడానికి ముందు తయారు చేసుకున్నటువంటి ఒక ఊహ. ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్, దట్ ఈస్ నథింగ్ బట్ ది బ్లూ ప్రింట్ అనొచ్చు అనమాట. అంటే ఇంతసేపు మనం ఇది బ్రహ్మదేవుడు ఫస్ట్ ఆలోచించినటువంటి ఈ కాన్సెప్ట్ మనం ఏమనొచ్చు? బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్. ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ అనమాట. సో ఇదే క్లాస్ అంటే. బ్రహ్మదేవుడిని ఇక్కడ కాపీ కొట్టారు అనమాట. దానికి ఒక పేరు పెట్టారు, క్లాస్ అన్న దాన్ని. ఓకే, సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కవ్ ఈజ్ ఏ క్లాస్ దట్ రిప్రజెంట్స్ ది ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ కవ్. సో ఇవి ప్రాపర్టీస్ని, మెథడ్స్ని రిప్రజెంట్ చేస్తాడు. అదేంటిది? నేము, కలరు. అంటే ఇప్పుడు మనం కవ్కి సంబంధించి మనం ఏమేమి చూసినాము? కవ్స్కి మనం పేరు పెట్టుకోవచ్చు. వాటికి కలర్ ఉంది. అండ్ కలర్స్ వీటితో పాటుగా ఏమనుకున్నాం మనం? ఐస్, ఇయర్స్ అండ్ హార్న్స్, నెక్స్ట్ ఇంకా ఏమనుకున్నాము? లెగ్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఏమనొచ్చు? ప్రాపర్టీస్ అనొచ్చు అనమాట. ఓకే, కవ్వుకి సంబంధించి. అండ్ ఇంక ఇవేం చేస్తాయి? మిల్కింగ్, పాలిస్తవి, ఈటింగ్, తింటవి, అండ్ నెక్స్ట్ ఫార్మింగ్ చేస్తాయి. వీటన్నిటిని మనం ఏమనొచ్చు? మెథడ్స్ అనమాట. ఓకే, సో ఈ ప్రాపర్టీస్, ఈ మెథడ్స్ ఒక కవ్ జాతికి ఏమేమి ఉంటాయి ఏందనేది బ్రహ్మదేవుడు ముందు ఊహించుకుంటాడు చూడు. ఆ బ్లూ ప్రింట్, ఆ బ్లూ ప్రింట్ని మనం ఏమంటామంటే క్లాస్ అంటాం. ఏది? ఊప్స్ కాన్సెప్ట్లో దాన్ని క్లాస్ అంటాం అనమాట. సో ఇది క్లాస్కి సంబంధించినటువంటి. క్లాస్ అనేది ఒరిజినల్ వన్ కాదు,
అది ఒక ఆలోచన. అంటే ఒరిజినల్ థింగ్స్ని మనం తయారు చేయడానికి ముందు మనకు ఉండేటటువంటి ఒక బ్లూ ప్రింట్ అది క్లాస్ అనేది. ఆ బ్లూ ప్రింట్లో ఏముంటాయి అంటే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఆ జాతికి సంబంధించి ఏమేం ప్రాపర్టీస్ ఉండొచ్చు అనేది. అండ్ నెక్స్ట్ అవి ఏమేమి పనులు చేస్తాయి వాటిని మెథడ్స్ అంటాము. అవి ఏమేమి ప్రాపర్టీస్ ఏమేమి వాటికుంటాయి అనేది వాటిని ఏమంటాం మనం ప్రాపర్టీస్ అంటాం అనమాట. ఇది క్లాస్. ఈ క్లాస్ని బేస్ చేసుకొని ఒరిజినల్ థింగ్స్ తయారవుతాయి. ఈ క్లాస్ని బేస్ చేసుకొని ఒరిజినల్ థింగ్స్ తయారవుతాయి. సో అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అనే క్లాస్ని బేస్ చేసుకొని మనం తయారైనాం. నేను ఒక ఒరిజినల్, నువ్వు ఒక ఒరిజినల్, మన చుట్టూ ఉన్నటువంటి అమ్మ ఒక ఒరిజినల్, నాన్న ఒక ఒరిజినల్, తమ్ముడు, మన జనాలు మొత్తం మనకు కనపడుతున్నంత కూడా ఒక ఒరిజినల్. అట్లనే ఆవులకు కూడా అదొక కవ్వు అనేది ఒక బ్లూ ప్రింట్. దాన్ని బేస్ చేసుకొని మన ఇండ్లలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ కవ్స్ అని కూడా ఒరిజినల్ థింగ్స్. ఈ ఒరిజినల్ థింగ్స్ని మనం ఆబ్జెక్ట్స్ అంటాం. ఈ ఒరిజినల్గా మనకు కనపడుతున్నటువంటి ఒరిజినల్ ఏదైతే ఉందో అవి ఆబ్జెక్ట్స్. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఈ క్లాస్ యొక్క ఒరిజినల్ థింగ్సే ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏంది, హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి ఒక క్లాస్లో ఆబ్జెక్ట్ అంటే ఏంది, నువ్వు ఒక ఆబ్జెక్ట్, నేను ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో అట్లనమాట. అండ్ క్లాస్ దట్ స్పెసిఫిక్ స్టేట్ అండ్ బిహేవియర్. ఇక్కడ స్టేట్ అంటే ఏం లేదు, ప్రాపర్టీస్. స్టేట్ అంటే ప్రాపర్టీస్, బిహేవియర్ అంటే అవి ఎలా పనిచేస్తాయి ఏందని చెప్పేది ఏంటంటే మెథడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గౌరీ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది కౌ క్లాస్ దట్ హ్యాస్ ఎ నేమ్ గౌరీ. గౌరీ అనేది ఇప్పుడు మన ఆవులలో మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు గౌరీ అనుకున్నాం కదా, దీని ఫస్ట్ దాని పేరు ఏమనుకున్నాం, గౌరీ అనుకున్నాం. సో ఇప్పుడు ఇదేంది, కౌ అనేటటువంటి ఒక క్లాసు, దీని యొక్క ఇన్స్టాన్స్ ఒరిజినల్ థింగ్ ఏంటంటే గౌరీ. ఇది ఆబ్జెక్ట్. ఓకే, గౌరీకి ఏముంటాయి, గౌరీకి ఐస్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి, లెగ్స్ ఉంటుంది, టైల్ ఉంటుంది, దీనికి ఒక సపరేట్ కాళ్ళు ఉంటుంది, దీనికి ఒక కొమ్ములు ఉన్నాయి. ఇవన్నీ ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ ఇది గౌరీ ఏం చేస్తుంది, ఈటింగ్, అది తింటుంది, అది పాలిస్తుంది, అది వ్యవసాయం కూడా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ రాధ కూడా తన సొంతంగా కళ్ళు ఉన్నాయి, ఐస్ ఉన్నాయి, అండ్ కొమ్ములు ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఈ కొమ్ములు తేడా ఉన్నాయి, అండ్ ఈ కొమ్ములు తేడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి కొమ్ములు ఉన్నాయి. అంటే కొమ్ములు డిఫరెంట్, కొమ్ములు ఉన్నాయి, బట్ దే ఆర్ డిఫరెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, కలర్ చూసినాం అనుకోండి, మనం కలర్ చూసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆవులకు ఉన్నటువంటి కలర్ చూసినాం అనుకోండి, ఇది వైట్లో ఉంది, ఇది నియర్లీ రెడ్ కలర్లో, ప్యూర్ రెడ్ కాదు కానీ మనం సింపుల్గా రెడ్ అనుకుందాం, రెడ్ కలర్లో ఉంది. అండ్ ఇది బ్లాక్ కాంబినేషన్ ఉంది. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఇవేంటంటే ఇది ఒరిజినల్ థింగ్స్. ఈ ఒరిజినల్ థింగ్స్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్ అంటాం. ఇది ఊహని ఏమంటాం మనం, క్లాస్. ఈ మనం ఏమిటంటే ఒరిజినల్ థింగ్స్ని ఏమంటామంటే మనం ఆబ్జెక్ట్స్ అంటాం అనమాట. సో ఇది ఆబ్జెక్ట్స్ తయారవ్వాలంటే ముందు ఏం చేయాలి మనం, ఈ క్లాస్ తయారు చేయాలి. ఈ క్లాస్ నుంచి మనకు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి వస్తుంటాయి. సో మనం కూడా అంతే కదా. సో ఫస్ట్ బ్రహ్మదేవుడి సృష్టిలో ఇదంతా ఒక ఊహ, ఏమేమి ఉండాలి ఏంటిది ఏంటనేది. దట్ ఈస్ నథింగ్ బట్ ది బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్కి ఒరిజినల్ మనం. ఓకే, అంటే మనం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆబ్జెక్ట్. ఓకే, క్లాసు ఆబ్జెక్ట్ అంటే మనకు అర్థమైపోయింది అనుకుంటా. ఓకే, ఈ ఆబ్జెక్ట్లో ఎవరిది వాళ్ళకే ఉంటుంది. అండ్ సో ఇప్పుడు మనకి ఏంది, మనం కౌకి సంబంధించి మాట్లాడినప్పుడు ఒక కౌ పేరు గౌరీ, అండ్ అది వైట్ కలర్లో ఉంది, అది ఈటింగ్ చేస్తుంది, మిల్కింగ్ ఇస్తుంది, అండ్ ఫార్మింగ్ కూడా చేస్తుంది. సో ఇది ఆబ్జెక్ట్. అంటే క్లాసు ఆబ్జెక్ట్ రెండు అర్థమైపోయినాయి అనుకుంటున్నాను సింపుల్గా. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా ఈ క్లాసు ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఉన్నటువంటి ఈ బెనిఫిట్స్లో మనకు కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు రకరకాలుగా వీటిని యూజ్ చేయడం జరిగింది, ఈ కాన్సెప్ట్స్ని. అందులో ఫస్ట్ వన్ ఒకటి ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ అనమాట. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్లో, ఈ బ్రహ్మదేవుడి సృష్టిలో జరిగినటువంటి ఈ ఊప్స్ కాన్సెప్ట్స్కి సంబంధించి ఏం చేసిరంటే వాళ్ళు కొన్ని బెనిఫిట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది, ఇంపార్టెంట్ వాటిని. సో దాంట్లో ఒకటి ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ అనమాట. సో ఎన్క్యాప్సులేషన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ వ్రాపింగ్ ది డేటా అండ్ కోడ్. డేటా అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో ప్రాపర్టీస్ అంటే ఏంది, ఇయర్స్, ఐస్, నోస్, లెగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని మనం డేటా అంటాం. సో వీటికి రకరకాల పేర్లు ఉన్నాయి. డేటా అంటాము, కొన్ని చోట్ల స్టేట్ అంటారు, అండ్ కొన్ని చోట్ల మనం ప్రాపర్టీస్ అంటాం, కొన్ని చోట్ల అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, సో దీన్ని రకరకాల పేర్లతోటి పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ కోడ్ అంటే ఏంటిది అంటే మనం బిహేవియర్ అనొచ్చు, లేకపోతే మెథడ్స్ అంటాం మనం. ఓకే, అంటే అవి చేసే పనులు, ఆపరేషన్స్, అవి ఏమేం చేస్తాయి ఏంటిది అనేది దాన్ని మనం కోడ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే డేటా పార్ట్ని, కోడ్ పార్ట్ని, ఈ రెండింటిని కలిపి మనం ర్యాపింగ్ చేస్తున్నాం, అంటే కలిపి ఉంచుతున్నాం అనమాట. దట్ ఆపరేట్స్ ఆన్ ది డేటా. ఈ కోడ్ ఏం చేస్తుంది, ఈ డేటాను ఉపయోగించుకొని వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈటింగ్ అంటే ఏంది, మౌత్, టంగు ఇవన్నీ ఉపయోగించుకొని చేయటమే కదా. సో అదనమాట. సో ఈ డేటాను ఉపయోగించుకొని మనం చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం కోడ్ అంటాం. వీటన్నిటిని మనం ఏం చేస్తామంటే ఇంటూ ఏ సింగిల్ యూనిట్, ఒక సింగిల్ యూనిట్గా చూడటం జరిగింది. ఇదే ఎన్క్యాప్సులేషన్. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏం లేదు, క్లాస్ కాన్సెప్ట్ని మళ్ళీ ఇంకొంచెము
ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయన, అంతే, వేరేది అది ఏం లేదు. ఈ క్లాస్ కాన్సెప్ట్ని మనం చూసినాం అనుకోండి, క్లాస్ కాన్సెప్ట్స్లో ఏముంటుంది, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, హైట్, బాడీ, ఇయర్స్, ఇదంతా మనం డేటా అనుకుంటాం, డేటా, ప్రాపర్టీస్, అట్రిబ్యూట్స్, అండ్ మనం చేసేటటువంటి పనులు వీటిని ఉపయోగించుకొని, ఈ డేటా పార్ట్ను ఉపయోగించుకొని మనం చేసేటటువంటి సీయింగ్ మనం చూస్తాం, కళ్ళను ఉపయోగిస్తాము, లిజనింగ్ మనం ఇయర్స్, ఓకే, ఇయర్స్ వాడతాము. నెక్స్ట్ స్పెల్లింగ్ మనం ఏం చేస్తాం, నోస్ని యూజ్ చేస్తాం. అంటే ఈ డేటా పార్ట్ను ఉపయోగించి మనం చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో వాటిని మనం కోడ్ అంటాం. కోడ్ పార్ట్ ఆర్ మెథడ్స్ అంటాం, మనం కొన్ని చోట్ల దీన్ని మెథడ్స్ అంటాం. ఇది అన్నిటిని కలిపి మనం ఒక సెట్గా తీసుకోవడం జరిగింది, అంతే కదా. ఇదంతా కలిపి మనం ఒక సెట్ అంటున్నాం. ఈ సెట్కి మనం ఒక నేమ్ పెట్టినాం. ఆ నేమ్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి క్లాస్. సో హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి క్లాస్ అనేటటువంటిది ఒక సెట్ చేసి పెట్టినాం. దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటున్నాం. అంటే ఒక ర్యాపింగ్ తయారు చేసి ఒక సింగిల్ యూనిట్ దాన్ని తయారు చేసిండు, దాన్ని ఎన్క్యాప్సులేషన్ అని అంటాం. ఎన్క్యాప్సులేషన్ అని అనటం వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ది డేటా ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్ అండ్ మోడిఫికేషన్ అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇట్లా ఒక సెట్ రూపంలో తయారు చేయడం వల్ల ఏంటంటే అనాథరైజ్డ్ యాక్సెసింగ్, మోడిఫికేషన్స్ ఉండవు. దానికి మనం తయారు చేసుకున్నటువంటి డేటాకి ప్రొటెక్షన్ అనేది ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ది ప్రొటెక్షన్ టు ది డేటా. ఓకే, ఇది ఎలా ప్రొటెక్షన్ చేస్తుంది ఏంటిది అని అంటే ఇక్కడ మనం చూడండి, ఎన్క్యాప్సులేషన్ ఉంది. ఎన్క్యాప్సులేషన్లో క్యాప్సుల్ అని ఉంది చూడండి. అంటే క్యాప్సుల్ అంటే మనకు తెలుసు కదా. సో ఇది ట్యాబ్లెట్. సో ఈ ట్యాబ్లెట్ని ఒకసారి చూడండి. ట్యాబ్లెట్ కాదు, క్యాప్సుల్ అనమాట. ఈ క్యాప్సుల్ని చూసినప్పుడు చూడండి, ఈ క్యాప్సుల్ లోపల మనకు 2 రకాలైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. అది ఏంటిది, ఒకటేమో పింక్ కలర్లో ఉంది, ఇంకొకటేమో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెమన్ ఎల్లో అనుకుంటా, లెమన్ ఎల్లో కలర్లో ఉంది. సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ కెమికల్స్ అంటే అది మనం మెడిసిన్, దాన్ని మనం ఏం చేస్తాం, మింగాలి. దాన్ని మింగాలి అని అంటే డైరెక్ట్ మింగకోకుండా మరి దీన్ని ఒక క్యాప్సూల్ రూపంలో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి. పారాసిటమాల్ ట్యాబ్లెట్ తీసుకుంటే మనకు అది నార్మల్గా చేత్తో పట్టుకోవచ్చు ఆ ట్యాబ్లెట్ని. ఓకే, ఇది ట్యాబ్లెట్ అంటే చేత్తో పట్టుకోవచ్చు, డైరెక్ట్గా ఓపెన్ చేసి చేత్తో పట్టుకోవచ్చు, కొంచెంసేపు అట్లా గాల్లో ఉంచవచ్చు, దాని తర్వాత మనం నోట్లో వేసుకొని మింగవచ్చు. ఓకే, ఇది పారాసిటమాల్ ట్యాబ్లెట్. బట్ ఇదేంటిది చూడండి, ఇది సింపుల్గా తయారైపోతుంది. పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది సింపుల్గా తయారవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు ఈ క్యాప్సూల్ ఉందనుకోండి, కెమికల్ని మామూలుగా చిన్న చిన్న గోళీలు లెక్క తయారు చేసి వాళ్ళు ఏం చేసిర్రు, ఒక ప్లాస్టిక్ లాంటిది. ఇది నాట్ ప్లాస్టిక్, ఇట్ ఈజ్ నాట్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ లాంటిది, మనం ప్లాస్టిక్ మింగితే మనకు జబ్బులు వస్తాయి, అది తెలుసు, అది ప్లాస్టిక్ అరగదు కూడా. బట్ ఇది ఏంటంటే ప్లాస్టిక్ లాంటిది, దీనికి ఒక సపరేట్ నేమ్ ఉంటుంది, సరే మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే మనం ఇది మింగితే అరుగుతుంది అనమాట. ఇది మనకు హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు. అలాంటి ఒక పదార్థంతో తయారు చేసినటువంటి ఒక వ్రాపర్ ఇది. దాని లోపల కెమికల్ పెట్టిండు. దాని లోపల ఎందుకు కెమికల్ పెట్టాలి, ఇది వీటిని కూడా ఒక ట్యాబ్లెట్ రూపంలో తయారు చేసుకొని సింపుల్గా ఇట్లా పారాసిటమాల్ తయారు చేసినట్టు తయారు చేయొచ్చు కదా ట్యాబ్లెట్ రూపంలో. మరి ట్యాబ్లెట్ రూపంలో తయారు చేయకుండా దీన్ని ఎందుకు ఒక కవర్లు తీసుకొని దాని లోపల పెట్టిరు వీటిని అని అంటే, ఇప్పుడు పారాసిటమాల్ అనేది ఒక కెమికల్. ఈ కెమికల్ని మనం ఇట్లా గాల్లో పట్టుకొని ఓపెన్ చేసాం, దాంట్లో అంటే ఆ ట్యాబ్లెట్లోని మనం కవర్లోంచి తీసేసి చేతిలో పట్టుకుంటే ఏం కాదు, ఈ కెమికల్కి ఏమీ కాదు. బట్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి చూడండి, ఈ పింక్ కలర్లో ఉన్నది, లెమన్ ఎల్లో ఉన్నటువంటి ఈ కెమికల్స్ మనం జస్ట్ పారాసిటమాల్ పట్టుకున్నట్టే వాటిని చేతులతో పట్టుకున్నాం అనుకోండి. సో అది ఏమవుతుంది అంటే ఎమ్మటే ఆ కెమికల్ మన గాలిలో ఉన్నటువంటి డిఫరెంట్ వాయువులు ఉన్నాయి కదా, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఇట్లా చాలా వాయువులు ఉన్నాయి. అండ్ వాతావరణంలో మనకి ఇంకా రకరకాల కెమికల్స్ ఉంటాయి. వాటితోటి అది ఎమ్మటే రియాక్ట్ అవుతాయి అనమాట. కెమికల్స్ జనరల్గా ఏమైతే రియాక్షన్ చెందుతుంటాయి, వేరే వాటితో కలిసి రియాక్ట్ అయ్యేది మళ్ళీ ఒక కొత్త కెమికల్ తయారవుతుంది. ఓకే, ఇట్ ఈస్ క్రియేటింగ్ ది న్యూ కెమికల్. ఆ కొత్త కెమికల్ని మింగినాం అనుకోండి, అది మనకున్నటువంటి జబ్బును తగ్గించకపోగా అది ఇంకొక కొత్త జబ్బును తయారు చేయొచ్చు, లేకపోతే సరిగ్గా పనిచేయకపోవచ్చు అనమాట. అంటే ఏంటంటే ఈ మెడిసిన్స్ అనేది ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి మన వాయువులతోటి కానీ, గ్యాసెస్ తోటి కానీ, కెమికల్స్ తోటి రియాక్ట్ అయ్యేటటువంటి లక్షణం ఉన్నటువంటి కెమికల్స్ ఇవి, అంటే మెడిసిన్స్. అందుకని ఏం చేస్తామంటే అవి అట్లా రియాక్ట్ అవ్వకోకుండా ఉండటం కోసం ఏం చేస్తారంటే వాటిని ఈ వ్రాపర్లో పెడతారు, అంటే ఇట్లాంటి కవర్లో పెట్టేసి ఉంచుతారు. వాటిని మనం ఏం చేస్తామంటే మింగుతాం. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి ఈ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో మనకు మెడిసిన్ కెమికల్స్ ఉన్నాయి కదా, ఈ పింక్ కలర్లో, ఎల్లో కలర్లో ఉన్నటువంటి వీటికి మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం అనమాట. ఈ క్యాప్సూల్ రూపంలో తయారు చేసి వాటి చేస్తున్నాం, మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం. ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఇవి ఏ రియాక్ట్ అవ్వవు, బయట ఉన్నటువంటి ఓకే గాలిలో ఉన్నటువంటి డిఫరెంట్ కెమికల్స్ తోటి ఏమీ రియాక్ట్ అవ్వకుండా మనం ఆ కవర్లో నుంచి తీసి మనం మింగేంత వరకు, సో బయట ఉంటాయి కదా అవి, గాలిలోనే ఉంటాయి కదా, మన చేతిలో పట్టుకున్నప్పుడు, సో అట్లా ప్రొటెక్షన్ ఇచ్చి మనం మింగుతాం అనమాట. సో దానివల్ల అవి ఏ రియాక్షన్ అవ్వవు అనమాట. సో అంటే ఇక్కడ హియర్ వీఆర్ ప్రొవైడింగ్ ది ప్రొటెక్షన్ టు దీస్ కెమికల్స్ ఆర్ మెడిసిన్స్. బట్ ఇక్కడ పారాసిటమాల్కి అట్లాంటిది అవసరం లేదు. సో సేమ్ కాన్సెప్ట్, ఇదే కాన్సెప్ట్ మనం క్లాస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట.
సో అంటే ఏంది, మనకు క్లాస్లో కూడా ఏముంది, డేటా ఉంది అండ్ కోడ్ పార్ట్ ఉంది. డేటా అంటే మనం ఏమనుకున్నాము, మనకున్నటువంటి కలరు, హైటు, లెగ్స్, ఇయర్స్ అవన్నీ ఉన్నాయి కదా. అండ్ కోడ్ అంటే ఏమనుకున్నాం, మెథడ్స్ ఆర్ బిహేవియర్స్ ఆర్ మనం చేసేటటువంటి ఆపరేషన్స్, అదేంది వాకింగ్, ఈటింగ్, డ్రింకింగ్, వీటన్నిటిని కలిపి మనం ఒక యూనిట్గా తయారు చేసినాం కదా. ఈ యూనిట్గా తయారు చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ డేటాని మనము అనాథరైజ్డ్గా ఎవరు కూడా యాక్సెస్ చేయలేరు, మోడిఫికేషన్స్ కనుక ఎవరు చేయలేరు. అలాంటి ప్రొటెక్షన్ అనేది ఇది కల్పిస్తుంది అనమాట మన డేటాకి. దాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అని అంటాం అనమాట. ఈ క్లాస్ కాన్సెప్ట్ ఉపయోగించడం వల్ల ఇది మనకున్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్. ఓకే, సో ఇది నెక్స్ట్ కమింగ్ టు ది అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటిది అంటే, అబ్స్ట్రాక్షన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోయింగ్ ఓన్లీ ది ఎసెన్షియల్ ఫీచర్స్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్. is the process of hiding the implementation details, showing only the essential features of the object. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈటింగ్ ఉంది, ఈటింగ్ అనేది ఒక మెథడ్ అనుకున్నాం కదా మనం. సో ఇప్పుడు ఈటింగ్ అనేటటువంటి మెథడ్లో ఈటింగ్ అంటే మనం ఏం చేస్తాం, ఫుడ్ తీసుకుంటాం, రకరకాల ఫుడ్ తీసుకుంటాం. ఓకే, ఫుడ్ తీసుకొని ఈటింగ్ చేస్తాం. ఈటింగ్ చేయడానికి మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది, నోట్లో పోవాలి, నమలాలి, అది లాలాలి, ఎంతో కలుస్తుంది, దాని తర్వాత ఓకే, దానికి ఒక పైపు ద్వారా మనకు మళ్ళీ ఏమవుతుంది, జీర్ణాశయంలోకి పోతుంది. సో ఇదంతా మనం దీన్ని ఏమంటామంటే మనం ఈటింగ్ అంటాం. ఈ ప్రాసెస్ని రాస్తుంటాం అనమాట. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి డైజెషన్ సిస్టమ్ ఉంది. డైజెషన్ సిస్టమ్ ఏం చేస్తుంది, మనం తిన్నదాన్ని అంతా కూడా జీర్ణం చేయడం జరుగుతుంది అనమాట, డైజెషన్ సిస్టమ్. సో ఇప్పుడు ఈ డైజెషన్ సిస్టమ్ మనకు తెలుసా, ఏం జరుగుతుంది, ఏంటనేది మనకు తెలియదు. ఓకే, తిన్న తర్వాత అది లోపల ఏమవుతుంది, ఏంటిది, దాని తర్వాత తిన్నదంతా ఎలా డైజెస్ట్ అవుతుంది ఏంటంటే, అఫ్కోర్స్ జువాలజీ చదివిన వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, నార్మల్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది లోపల మనకు ఏమేమి జరుగుతుంది, ఆపరేషన్స్, డైజెషన్, మనం తిన్న తర్వాత ఏమేమి జరుగుతుంది, ఏంటిది, అందులో ఏమేమి రసాలు ఊరుతాయి, దాని తర్వాత అది ఎట్లా అరుగుతుంది, అరిగిన తర్వాత అది ఎట్లా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అది ఎట్లా బ్లడ్లో కలుస్తుంది. సో ఇదంతా మనకు తెలియదు, జస్ట్ మనం తింటాం, ఎనర్జీ వస్తుంది, మనకు అంతవరకు తెలుసు. ఓకే, డైజెషన్ సిస్టము పనిచేసి ఎనర్జీ ఇస్తుంది, అంతవరకు మనకు తెలుసు అనమాట. సో లోపల ఏం జరుగుతుంది ఏంటిది మనకు తెలియదు. నెక్స్ట్ ఈటింగ్, మనం ఎలా తింటామో మనకు తెలుసు, ఈటింగ్ అంటే మనకు తెలుసు, బట్ డైజెస్ట్ సిస్టమ్ ఎలా జరుగుతుందో తెలియదు. సో అంటే ఏంటంటే హై కాంప్లెక్సిటీ ఉన్నవి, మనకు అవసరం లేనివి మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అది అరుగుతుంది అన్న విషయం తెలిస్తే చాలు, అది డైజెస్ట్ అవుతుంది అని తెలుస్తుంది, దానివల్ల మనకు ఎనర్జీ వస్తుంది అనేది తెలుసు ఇక్కడ మనకు. బట్ ఇక్కడ ఏంది, మనకు ఈటింగ్, అది ఎలా తినాలో ఎట్లా తినాలో మనకు తెలుసు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని విషయాలు ఏమో మనకు తెలుస్తాయి, కొన్ని విషయాలు మనకు తెలవాల్సిన అవసరం లేదు. అంటే ఎట్లా జరుగుతుంది అనేది తెలవాల్సిన అవసరం లేదు, బట్ ఏం జరుగుతుంది అనేది తెలుసు. డైజెషన్ సిస్టమ్ మనకు ఏంటిది, తింటాం, అది అరుగుతుంది, అరిగితే ఎనర్జీ వస్తుంది, అంతవరకు తెలుసు. బట్ ఎలా అరుగుతుంది ఏంటనేది, ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఓకే, సో అంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంటారు. అంటే ఈ కోడ్ పార్ట్ ఏదైతే ఉందో, అంటే లోపల అసలు ఎలా జరుగుతుంది ఏంటిది అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ పార్ట్ అంటాం. ఈ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఏంటంటే కొన్ని హైడ్ అవుతాయి అనమాట. హైడ్ అవుతాయి అంటే ఇట్లాంటివి డైజెషన్ సిస్టమ్ లాంటివి మనకు హైడ్ అయితే మనకు తెలవాల్సిన అవసరం లేదనమాట. కొన్ని మనకు తెలవచ్చు, కొన్ని ఎసెన్షియల్ వాటిని ఏంటంటే కొన్నిటిని మనకు తెలవచ్చు అనమాట. సో ఇదే మనం ఏం చేస్తామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం అనమాట. అంటే అది ఈ క్లాస్ కాన్సెప్ట్ వల్ల మనకు ఏమవుతుంది అంటే కొన్ని సింపుల్గా ఉన్నాయి, బయటికి తెలిసే విధంగా చేయొచ్చు, కొన్ని ఏమో బయటికి అవంటే అవి ఎలా పనిచేస్తున్నాయో తెలవాల్సిన అవసరం లేదు. బట్ అది ఏం చేస్తుందో తెలుసు అండ్ అంటే వాట్ ఇట్ ఈస్ డూయింగ్ అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్ వీఆర్ గెట్టింగ్, దట్ వీ నో దిస్, వాట్ ఇట్ ఈస్ డూయింగ్ అండ్ వై వీఆర్ గెట్టింగ్, ఇది తెలుసు. బట్ హౌ ఇట్ ఈస్ డూయింగ్ యూ డోంట్ నో, అంటే ఇట్ ఈస్ హైడింగ్ అనమాట, హైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ని కల్పించేదాన్ని మనం అబ్స్ట్రాక్షన్ అంటాం అనమాట. సో ఈ అబ్స్ట్రాక్షన్ అనేటటువంటి దాన్ని వీ కెన్ అచీవ్ బై యూజింగ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనేటటువంటి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 2 కాన్సెప్ట్స్ ప్రకారం మనం ఏం చేస్తామంటే అది ఏం చేస్తుంది, మనకి ఏం రిజల్ట్ వస్తుంది అనేది మనకు చెప్తుంది, కానీ అది ఎలా చేస్తుంది అనేది ఈ కోడ్ పార్ట్ ఏందనేది మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో ఇలాంటి ఫెసిలిటీస్ జస్ట్ మనకు ఈటింగ్ అనేది మనకు తెలుసు అండ్ డైజెషన్ సిస్టమ్ అనేది మనకు తెలియదు, బట్ అది ఎలా పనిచేస్తుందో తెలియదు, కానీ ఏం చేస్తుందో తెలుసు, దాని రిజల్ట్ ఏందో తెలుసు, అంతవరకు మాత్రం మనకు తెలుసు, దాన్ని వాడుకోవచ్చు అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్ మనకి ఇస్తుంది, అది అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది, ఏం లేదు, మనకు ఆల్రెడీ ఇది కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన పేరెంట్స్ నుంచి కొన్ని లక్షణాలు వస్తుంటాయి కదా, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటుంటాం. సో అది ఇన్హెరిటెన్స్ ఈజ్ ద మెకానిజం దట్ అలోస్ ఏ క్లాస్ టు అక్వైర్ ది ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఆఫ్ అనదర్ క్లాస్. అంటే ఇప్పుడు మనం ఒక క్లాస్ తయారు చేస్తాము, ఆ క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ఏం చేస్తుంది అంటే గ్యాదర్ చేస్తుంది అనమాట. సో దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్
మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కవుకు సంబంధించి చూద్దాము. ఇప్పుడు కవు అనేది ఏంటిది? ఒక జాతి. ఒక కవు అనేది ఒక క్లాస్ కదా. కవు అనేటటువంటిది ఏంటి? మనకు ఒక క్లాస్. కవ్ ఈజ్ ద క్లాస్. ఈ క్లాసు సంబంధించి ఏమేమి ఉన్నాయి మనకు? ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ఇవి మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇట్ కంటైన్స్ ది సమ్ ప్రాపర్టీస్ అండ్ సమ్ మెథడ్స్. సేమ్ ఇదే ఈ కవ్ క్లాస్ నుంచి మనకు ఇంకొక డిఫరెంట్ కవ్స్ తయారైనాయి. అవి ఏవేంటి? సో ఇది ఒంగోలు జాతి ఆవు, ఒంగోలు జాతి ఆవు. అండ్ నెక్స్ట్ గిర్, ఇది ఒక జాతి. అండ్ నెక్స్ట్ కాంక్రేజ్, ఇది ఒక జాతి ఆవు. ఓకే, సో ఇప్పుడు ఈ ఒంగోలు జాతి ఆవుకు కూడా సేమ్ మామూలుగా మనకి కవ్ అనేటటువంటి ఈ జాతికి అంటే ఈ క్లాస్కి ఏమేమి ఉన్నాయి? ఐస్, ఇయర్స్, లెగ్స్, టైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఒంగోలు జాతి దానికి కూడా ఉంటాయి. దాంతోపాటుగా కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే దీనికి బలం ఎక్కువ. దీనికి ఒంగోలు జాతి ఆవుకి ఫిజికల్ బలం ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇది ఫార్మింగ్ ఎక్కువ చేస్తుంది. ఓకే, ఒంగోలు జాతి ఆవుది ఫార్మింగ్ ఎక్కువ చేస్తుంది. ఫార్మింగ్ కోసం గిరు జాతి ఆవు ఇది మిల్కింగ్ ఎక్కువ, పాలు ఎక్కువ ఇస్తుంది అనమాట. కాంగ్రేజ్ అట్లే దీనికి దానికి సపరేట్ కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఏమవుతుంది? ఈ ఒంగోలు జాతి ఆవు ఒరిజినల్ కౌ జాతికి సంబంధించినటువంటి అన్ని లక్షణాలని ఇది గ్యాదర్ చేసుకుంటుంది. దాంతోపాటుగా దానికి కొన్ని ఎక్స్ట్రా లక్షణాలు ఉన్నాయి. అండ్ గిరిజాతి ఆవుకు కూడా కౌకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటుగా ప్లస్ కొన్ని ఎక్స్ట్రా లక్షణాలు ఉన్నాయి. అంటే ఇది మిల్కింగ్ ఎక్కువ ఇస్తుంది. అట్లా కాంక్రేజ్ కూడా కౌకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటుగా దానికి కొన్ని ఇంక ఎక్స్ట్రా లక్షణాలు ఉన్నాయి అన్నమాట. సో ఇట్లా ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ఏం చేస్తుంది? కొన్ని ప్రాపర్టీస్ని ఆర్ మెథడ్స్ని, కోడింగ్ని అవి పొందుతుంది. ఇట్లా ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాసు కోడ్ని, డేటాని, ప్రాపర్టీస్ని ఇట్లా ఇన్హర్ట్ చేసుకోవటాన్ని మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇది ఇన్హెరిటెన్స్. అంటే ఒంగోలు జాతి ఏంది? ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది కౌ. గిర్ జాతి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది కౌ. కాంక్రేజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ది కౌ. సో ఇట్లా మనం మనకు సంబంధించి కూడా చూడొచ్చు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి క్లాస్ ఉంది. హ్యూమన్ బీయింగ్ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్కి మనకు ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఇవి కోడ్ పార్ట్ ఉంది. అంటే ఇది ప్రాపర్టీస్ ఉన్నాయి ప్లస్ మెథడ్స్ ఆర్ కోడ్ ఆర్ బిహేవియర్. వీటి నుంచి మనకు ఏమొస్తున్నాయి? మనం ఒక 2 రకాలుగా తీసుకోవచ్చు. ఏంటిది? మేల్ అండ్ ఫీమేల్. ఓకే, సో అండ్ న్యూట్రల్ జెండర్ కూడా. సో ఇదొక జాతి, ఇదొక జాతి, ఇదొక జాతి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్కి ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఉంటాయి. దాంతోపాటుగా మేల్స్కి కొన్ని సపరేట్ ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ హ్యూమన్ బీయింగ్కి సంబంధించినటువంటి ఫీమేల్కి అన్నీ ఉంటాయి. దాంతోపాటు ఫీమేల్కి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. అండ్ న్యూట్రల్ జెండర్ వాటికి కూడా హ్యూమన్ బీయింగ్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. వీళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రాగా కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ఏం చేస్తుంది? ప్రాపర్టీస్ని, మెథడ్స్ని గ్యాదర్ చేసుకుంటుంది. అండ్ దాంతోపాటు తనకు సంబంధించి కొన్ని యాడ్ చేసుకుంటుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఈ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇది. దానికి సంబంధించి మనం ఇక్కడ ఈ ప్రాపర్టీని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. దీన్ని మనం ఊప్స్ కాన్సెప్ట్లో యూజ్ చేయడం జరిగింది. బ్రహ్మదేవుడి సృష్టిలో ఉన్నటువంటి దాన్ని ఊప్స్ కాన్సెప్ట్లో దీన్ని ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ రాయడానికి వాడుకోవడం జరుగుతుందన్నమాట ఇది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు 2 క్లాసెస్ ఉన్నాయి అనుకుంటున్నాం కదా ఇక్కడ. సో ఫస్ట్ ఒక క్లాస్ ఉంటుంది, దాని నుంచి ఇంకొక క్లాసు ప్రాపర్టీస్ని గ్యాదర్ చేసుకుంటుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని ఏమంటామంటే మనం సూపర్ క్లాస్ అంటాం అండ్ దీన్ని సబ్ క్లాస్ అంటాం అనమాట. దీన్ని ఏమో సూపర్ క్లాస్ అంటాం, దీన్నే సబ్ క్లాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఏంటి? హ్యూమన్ బీయింగ్ అనేది సూపర్ క్లాసు అండ్ మేల్ అనేది సబ్ క్లాస్ అండ్ ఇక్కడ ఫీమేల్ అనేది సబ్ క్లాస్. ఓకే, అండ్ నెక్స్ట్ కౌ అనేది సూపర్ క్లాస్ అండ్ దీని నుంచి వచ్చినటువంటి గిర్ జాతిది సబ్ క్లాస్ అండ్ దీని నుంచి వచ్చినటువంటి ఒంగోలు జాతి సబ్ క్లాస్. సో ఈ విధంగా మనకు ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ది పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం అనేది ఏంటంటే పాలిమార్ఫిజం ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ టు పెర్ఫార్మ్ ది డిఫరెంట్ యాక్షన్స్ డిపెండ్ అపాన్ ది కాంటెక్స్ట్ ఆర్ సిచ్యువేషన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పాలిమార్ఫిజం అంటే వెరీ సింపుల్. మనం పనులు చేస్తుంటాం కదా, వాటిని మనం మెథడ్స్ అనుకుంటున్నాం ఆర్ బిహేవియర్స్ అనుకుంటున్నాం ఆర్ కోడ్ అనుకుంటున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించి ఈటింగ్ అనుకుందాం, డ్రింకింగ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రింకింగ్ చేస్తాం. డ్రింకింగ్ అనేది ఏంటంటే పెర్ఫార్మింగ్ది ఒక ఎబిలిటీ. సో దీన్ని మనం కోడ్ అంటాం, మెథడ్ అంటాము, లేకపోతే బిహేవియర్ అంటాం, ఆపరేషన్ అంటాం. సో అది ఏదైనా కానీ ఇప్పుడు డ్రింకింగ్ అనేది మనం ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఇస్తే ఒక రకంగా డ్రింక్ చేస్తాం. ఓకే, సేమ్ అదే డ్రింకింగ్ ఆపరేషన్ మనం వాటర్ తీసుకుంటే మనం ఒక రకంగా తాగుతాం. సేమ్ ఇదే డ్రింకింగ్ ఆపరేషన్ని ఫర్ ఎగ్జాంపుల్ టీ తీసుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంకొక రకంగా తాగుతాం. అంటే ఇక్కడ చూడండి, మనం చేసే పని ఒకటే, అన్నిట్లో కూడా డ్రింకింగ్. మంచినీళ్ళు తాగేటప్పుడు ఒక రకంగా తాగుతాం, అంటే స్పీడ్ కానీ అట్లా తాగటం డిఫరెంట్గా ఉంటుంది.
అండ్ మిల్క్ పాలు తాగేటప్పుడు ఒక రకంగా తాగుతాం, అంటే టీ తాగేటప్పుడు ఇంకొక రకంగా తాగుతాం. అంటే ఇప్పుడు టీ తాగేటప్పుడు బాగా వేడుకుంది అనుకోండి, కొంచెం స్లోగా చిప్ బై చిప్ తాగుతాం. మిల్క్ తాగేటప్పుడు కొంచెం చల్లగా ఉన్నాయి అనుకోండి, నోరు పెట్టి గట్టిగా ఏమంటే గట్టిగా మొత్తం ఒకసారి తాగే అవకాశం ఉంటుంది. అండ్ వాటర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాం, ఎత్తు పోసుకుంటాం మనం, గ్లాసుని ఎత్తి పోసుకొని తాగుతూ ఉంటాం అనమాట. సో అంటే ఏంటిది, సో ఇప్పుడు రకరకాల కంటెక్స్ట్లో రకరకాల అంటే డిపెండింగ్ ఆన్ ది కంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్. కంటెక్స్ట్ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి అండ్ సిచ్యువేషన్ని బట్టి మనం ఏం చేస్తున్నామో సేమ్ ఒకటే రకమైన పనిని, అంటే డ్రింకింగ్ చేయడం అనే ఒకే ఒక పనిని మనం తీసుకుంటున్నటువంటి కంటెక్స్ట్, అంటే మనం తీసుకుంటున్నటువంటి డేటా పార్ట్. ఇక్కడ టీ తీసుకుంటే ఒక రకంగా తాగుతున్నాం, మిల్క్ తీసుకుంటే ఒక రకంగా తాగుతున్నాం, వాటర్ తీసుకుంటే ఒక రకంగా తాగుతున్నాం. సేమ్ ఇదే వాటర్ని పబ్లిక్ ప్లేస్లో అయితే ఒక రకంగా తాగుతాం, మనం ఇంట్లో అయితే ఒక రకంగా తాగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్లాస్ మనం అనుకోండి, ఇంట్లో అయితే మనం నోరు పెట్టి తాగొచ్చు గ్లాస్ని, అదే పబ్లిక్ ప్లేస్లో అయితే ఎత్తు పోసుకొని తాగుతుంటాం అనమాట. అంటే ఏంది, సిచ్యువేషన్ని బట్టి మారుతుంది. పని చేసే పని మాత్రం ఒకటే, డ్రింకింగ్ డ్రింకింగ్ డ్రింకింగ్. డిపెండ్స్ అపాన్ ది కంటెక్స్ట్ అండ్ సిచ్యువేషన్. హియర్ వీఆర్ డూయింగ్ ది డిఫరెంట్ వే ద సేమ్ ఆపరేషన్, వీఆర్ డూయింగ్ ఇన్ డిఫరెంట్ వే. సో దిస్ ఈస్ ద పాలిమార్ఫిజం. అంటే ఇది ఒకటే పనిని, అంటే మెథడ్ ఒకటే మెథడ్ని మనం డిఫరెంట్ వేలో మనం చేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం పాలిమార్ఫిజం అంటాం. సో ఇది మనకు ఊప్స్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీన్ని మనం మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఊప్స్లో. సో ఈ విధంగా మనకు బ్రహ్మదేవుడి సృష్టిలో జరిగినటువంటి ఈ సృష్టిని ఈ కంప్యూటర్ సైంటిస్టులు ఏం చేసిరా అంటే దీన్ని ఈ విధంగా క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఎన్క్యాప్సులేషను అండ్ అబ్స్ట్రాక్షను, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఈ విధంగా రకరకాలుగా దీన్ని డిజైన్ చేసేసి ఓకే దాంట్లో ప్రోగ్రామింగ్ రాయడానికి ఏమేమి ఫీచర్స్ మనకు బెనిఫిట్ అవుతాయి ఏంటిది అని ఒక కాన్సెప్ట్ తయారు చేసి వాటికి డిఫరెంట్ నేమ్స్ పెట్టి వాటిని మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఎలా యూజ్ చేయొచ్చు ఏంటిది అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కాన్సెప్ట్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనం ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఇవి మీకు కొన్ని అర్థమయ్యి ఉంటాయి, కొన్ని అర్థం కాకుండా ఉండొచ్చు, కొన్ని అర్థమయ్యి ఉండొచ్చు. ఓకే, డోంట్ వరీ, జస్ట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ హియర్. వీటికి సంబంధించి మనం కొన్ని చాలా 10 రకాల వీడియోస్ మనం చూడబోతున్నాం, డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి అన్ని వీడియోస్లో వినాల్సినటువంటి ఈ కాన్సెప్ట్ని మనం జస్ట్ ఒక్క వీడియోలో టోటల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. జస్ట్ ఇక్కడ మనం వాటిని ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే జరిగింది. అర్థమైనంత వరకు అర్థమవుతాయి, అర్థం కానీ కూడా మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ కాన్సెప్ట్స్ మనం ఉపయోగించేసి ఎట్లా ప్రోగ్రామ్స్ రాస్తాం ఏందనేది డీటెయిల్డ్గా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. ఓకే, సో బట్ ట్రై చేయండి, 1-2 సార్లు వినండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మనం రియల్ టైమ్ సిచ్యువేషన్స్ తోటి ఇప్పుడు నేను కవ్వు చెప్పిన, హ్యూమన్ బీయింగ్ చెప్పిన ఈ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకు అర్థమైనంత వరకు అర్థమవుతాయి. ఓకే, దట్ ఈస్ ఎనఫ్. దాని తర్వాత మనం మిగతా రెగ్యులర్గా ఒక్కొక్క దాని గురించి చాలా క్లాసులు ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ రాస్తాం ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి. కాబట్టి ఇంకా డీటెయిల్గా నేర్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Thank you.